ఈరోజు మహాసభ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జిల్లా అధ్యక్షుల నివాసం హరిపురి కాలనీలో సరూనగర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ తాడేపల్లి వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు శ్రీ చిగుళ్లపల్లి ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గంధి సురేష్, కోశాధికారి శ్రీ బిల్లకంటి కిరణ్, లక్షలక్ష్మీ దేవాలయం మాజీ చైర్మన్ శ్రీ బంధం దామోదర్, అష్టలక్ష్మీ దేవాలయం ప్రధాన కార్యదర్శి శ్రీ అంజయ్య, ఆర్కేపురం అడ్వైజర్ శ్రీను భాకర్, శ్రీ మంచకొండ సురేందర్, జిల్లా అదనపు కార్యదర్శి బెజ్జల వేణుగోపాల్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చీకటిమల్ల కవిత, శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ గొప్ప అనిల్ కుమార్, ట్రస్టీ వంశీ, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు శ్రీ కొట్ట రవికుమార్, సేవాదళ అధ్యక్షులు శ్రీ పరమేష్, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు పొద్దుటూరు శ్రీనివాస్, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీ ఆర్ రాజయ్య, ఆర్కేపురం డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగేంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలశం, ఎన్టీఆర్ నగర్ అధ్యక్షులు సాయిబాబా, ఎల్బీ నగర్ అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి అశోక్ మరియు జిల్లా ఆర్యవైశ్య సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేవంత్ అన్న కోపం వస్తుంది. లేడీస్ ప్రిఫరెన్స్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వాసవి మాతా కీ జై. జై బలో వాసవి మాతా కీ జై. జై బలో వాసవి మాతా కీ జై. బాబాయ్ ఓకే నాన్న. మేడం పోయినా ఇంకా ఈ ఫోటో ది. అశోకన కొద్దిగా సైడ్ ఇవ్వాలి. ఓకేనా? వినీల్ बोलो वासवी माता की जय. जय बोलो वासवी माता की जय. రండి మనోడు రండి. పోషణ వాళ్ళు జరగాలి. మీర్పేట రావాలి. విటాసి నగర్, ఎన్టీఆర్ నగర్, మీర్పేట్, కూర వినీల్ కొత్తపేట. ఈ లోపల డోర్ నెంబర్ ఎత్తికి రాయించు ఎంఆర్ఓ ఆఫీసులో. ఫోటో అన్నా ఏమన్నా అందంటే నా దానికి పంపి అన్న ఒకసారి ఇక్కడ చూడు బాబాయ్, నువ్వు ఆడే ఉండు. అవును కాదు మీర్పేట అయిపోయినా బాబు మీర్పేట తమ్మి ఇప్పుడు మీర్పేట అన్నప్పుడు నువ్వు అద్భుతం. మన మీర్పేట ఉండాలి. చలో ఓకే అన్నా. ఓకే హస్తినాపురం రండి. జై జై మాతా, వాసవి మాతా, జై మాతా, వాసవి మాతా. రేవంత్ అన్నకు నీకే పంపిస్తా. ఓకే నాన్న. మాతా కి జై. జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అనుబంధ సంస్థ మొన్నటి జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్యవైశ్యుల దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మనం అడుగుతా ఉన్నాం. మరి కేసీఆర్ గారిని రెండు టర్ములు కూడా
మన మేనిఫెస్టోలో పెట్టి మనకి ఇవ్వలేదు వైశ్య కార్పొరేషన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఏ సమావేశానికి వెళ్ళినా వైశ్య కార్పొరేషన్ గురించి మాట్లాడేవాళ్ళు. మరి నిన్నటితో అందరికీ సంతోషమైన దినం కాబట్టి అందరూ కూడా అన్ని మండల కేంద్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా నిన్నటి నుంచి వివిధ కార్యక్రమాలు, పటాకులు కాల్చడము, పాలాభిషేకం చేయడము, స్వీట్లు పంచిపెట్టడము. మరి వైశ్య కార్పొరేషన్ ఎవరైతే చేస్తున్నారో అది వాళ్ళ గురించి కాదు, మన గురించి కాదు, మనలో ఉన్నటువంటి బీద వాళ్లకు ఏదైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల తరఫున వారి ధన్యవాదాలు, మరి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేని పని మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు చేశారంటే, మనం ఎన్నికలకు 4 రోజుల ముందు పార్టీలో జాయిన్ అయినప్పటికీ ఆ రోజు క్లియర్గా చెప్పడం జరిగింది కామారెడ్డి సమావేశంలో. నేను కంపల్సరీగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొద్ది రోజులనే, ఎన్ని రోజులని చెప్పకుండా కొద్ది రోజులనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, నిధులతో కూడుకున్నటువంటి వైశ్య కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మనం మళ్ళీ మధ్యలో ఒకసారి అడగడం జరిగింది, తప్పకుండా చేస్తా అని చెప్పి మరి నిన్న ఎవరికి కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ మరి క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి మరి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి వారందరికీ కూడా, వారికి, వారి మంత్రివర్గానికి, మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కూడా అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య ఆధ్వర్యం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం జరుగుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మొదటిగా నేను అమరావతి లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కామారెడ్డికి వెళ్తేప్పుడు నేను ఆ రోజు ఫస్ట్ మొదటిగా మాట్లాడిన అన్నతో మాట్లాడినప్పుడు చెప్పినాడు, ఇట్లాంటి మంచి ఉన్నతమైన వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య గురించి పోరాడుకుంటూ ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు ఎన్నో సార్లు కేసీఆర్ కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా అది సాధించలేకపోయింది అన్న. ఆ రోజు 4 రోజుల ముందు ఫస్ట్ చెప్పినాడు, నాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ దానికోసమే, నేను ఏదో హోదా కోసంగా, నాకు ఆల్రెడీ ఇంత పెద్ద హోదా ఉన్నా కూడా నాకు ఆర్యవైశ్య హోదా కోసం, ఎందుకంటే ఎంతో మంది బీదలు ఉన్నారు ఆర్యవైశ్యలో, వాళ్ళందరికీ సమన్యాయం కావాలంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ కంపల్సరీ రావాలని చెప్పి 4 రోజుల క్రితమే గవర్నమెంట్ మనకు 4 రోజుల క్రితమే, ఇంకా ఎలక్షన్స్ 4 రోజుల క్రితం అమరావతి లక్ష్మీ జాయినప్పుడు మేము అందరం చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే మాకు ఇంకా బల కూర్చింది. ఎందుకంటే మాకు ఆ రోజు మాకు బాగా నమ్మకం వచ్చింది అంటే కంపల్సరీ గవర్నమెంట్ వస్తుంది, కంపల్సరీ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్న మధ్యలో ఒకసారి విజ్ఞప్తి చేసినాడు ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని. దాని తర్వాత ఎవరికి అనుకోకుండా మన కేబినెట్ మీటింగ్ అయింది. ఆ రోజు మనం ఆర్యవైశ్య కార్పొరేషన్ వేయడము సభ ఎంతో ఆనందకరమైన, ఎందుకంటే గత వైఎస్ రాజశేఖర్ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఎవరుందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ద్వారా అయిందని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. అందరికీ ఆర్యవైశ్య సమన్వయం చేయాలని అమరావతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అందరికీ మంచి మేలు జరగాలని కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి జై శ్రీ వాసవి మాత. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు ఆర్యవైశ్య సంఘానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎప్పుడు ఇలాంటి ఇందులో అధిక బడ్జెట్ తోటి మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తుంటే మాలో ఉన్నటువంటి పేదలకు అందరికీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. మా దాంట్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సేవాదళ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్యులు అంటే కేవలం ఉన్నవాళ్ళే కాదు, లేనివాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. వారికి ఉపయోగకరమైనది కార్పొరేషన్. ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఆర్యవైశ్య కళ. దీన్ని ఎన్నో సంవత్సరాలుగా ఇస్తాం అనుకుంటా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎలక్షన్ కామారెడ్డి మీటింగ్ లో కమిట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆ కమిట్మెంట్ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు పార్టీ మారడం జరిగింది, కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఆ మాట పెట్టుకున్న రేవంత్ రెడ్డికి 100లోనే కమిట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంటికి రాని
ఇక ఎప్పుడు పోరాడుతున్నాం పోరాటం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి గుర్తించే చాలా సంతోషం. ఈ మహాసభను వైసభను ముందు ఉన్నారు. గతంలో గుర్తింపున్న పనిచేశారు. రాను నెగ్లెక్ట్ చేయటం వల్ల బయటకు రెడ్డి గారు చర్చించారు. ఆయన దాన్ని గురించి ఇచ్చారు. ఆ ప్రకారం రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి గత 4 సంవత్సరాల నుంచి దీని గురించి ఫైట్ చేసి గవర్నమెంట్ గవర్నమెంట్లో అమలు చేసి మొన్న క్యాబినెట్ మరి ఇది సక్సెస్ కావాలి. ఆర్యవైశ్యులకి ఉపయోగం ఇది క్రెడిట్ అయితే ఆర్యవైశ్య ఆరోగ్యం గురించి ఫైట్ చేసిన అందరికీ దక్కుతుంది. నిజంగా అన్న కూడా చాలా ఫైట్ చేశారు. అన్న ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి వర్ధిల్లాలి. జై 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 వాసు. రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ గారి ముఖ్యమంత్రి వారి సూచన మేరకు క్యాబినెట్లో మన ఆర్యవైశ్య కార్పొరేషన్ గుర్తించడం జరిగింది. గత సంవత్సరాలు కూడా మహానాయకులు మహాసభలు కూడా జిల్లాలకు వెళ్ళి మండలాలు కూడా వైశ్య కార్పొరేషన్ గురించి చాలా శిక్షలు చేసినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని మన ప్రకటించారు. దీని కూడా మహాసభ నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఇందిరా పార్కులో దీక్ష కూడా చేపట్టారు. అలా కూడా మనకు కార్పొరేషన్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజులలో మనకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. మనము మన మహాసభ ద్వారా సంఘాల ద్వారా పేద ఆర్యవైశ్యులకు లేకుంటే కళ్యాణానికైనా ఇంకేదన్నా కార్యక్రమాలకు కూడా మహాసభ నుంచి కూడా మన సంఘాల నుంచి కూడా పేద వైశ్యుల గత 10 సంవత్సరాలకు పైగా రాష్ట్ర రథసారథులు శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు ఎంతో ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి చలువతో అమరావతి లక్ష్మీనారాయణ గారి పర్ఫార్మెన్స్తో ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ కార్పొరేషన్ సాధనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ అలాగే మా జిల్లా అధ్యక్షులు శ్రీ తాడేపల్లి వెంకటేశ్వర గుప్తా గారు అలాగే కోశాధికారి శ్రీ బిల్లకంటి కిరణ్ గుప్తా గారు అలాగే యూత్ కొత్త రవి గారు వీరందరికీ పేరు పేరున జై వాసవి. ఆర్యవైశ్యులు అంటే ఖాళీ ఉన్నవాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వారందరికీ మేలు చేకూర్చే విధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు జరిగినవి, ఎన్నో సంవత్సరాలు జరిగినాయి. ఎన్ని గవర్నమెంట్ మారినా ఇది ఫలించలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఆమోదించింది. అందుకు కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాలాభిషేకాలు, స్వీట్లు పంచడం, పటాకులు కాల్చడం, కొన్ని ప్రోగ్రాం చేయమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈనాటి రేవంత్ రెడ్డి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున
కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా అధ్యక్షులు శ్రీ తాడేపల్లి వెంకటేశం గారికి ప్రత్యేక అభినందనలు. జై వాసు.